నమస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కార్గిల్ విజయ్ దివస్ ప్రతి ఏటా మనం ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా చెప్పుకునేటువంటి రోజుది. పాకిస్తాన్పై విజయం సాధించి తర్వాత ఆ 1999లో జరిగినటువంటి ఆ కార్గిల్ వార్ తర్వాత ఎంతోమంది సైనికుల్ని మనం కోల్పోయాం. కానీ దయాది దేశం పాకిస్తాన్పై సాధించినటువంటి ఆ విజయం చరిత్రలో ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేనటువంటిది. అయితే 25 సంవత్సరాల పూర్తయినటువంటి ఈ సందర్భంగా మనం ఆ త్యాగాలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతకుముందు కొన్ని యుద్ధాలు జరిగాయి. 62లో కావచ్చు, అలాగే 1971లో కావచ్చు, 48లో కావచ్చు. ఇలా చాలా యుద్ధాలు జరిగినప్పటికీ కూడా కార్గిల్ వార్ ఎందుకంత ప్రత్యేకమైనది అనేటువంటిది మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాతో పాటు ఈరోజు జాయిన్ అవుతున్నారు కార్గిల్ వార్లో నేరుగా పాల్గొన్నటువంటి సుమారు 3 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించినటువంటి రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు నాకు అందుబాటులో ఉన్నారు. పరమేశ్వర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా కార్గిల్ వార్ అనేటువంటిది ఎవరం కూడా మర్చిపోలేము. మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి రోజు ఇది. అందుకనే మనం కార్గిల్ విజయ్ దివస్గా మనం జరుపుకుంటూ ఉన్నాం. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది, జరగడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? ఎందుకంటే మీరు ఒక సోల్డియర్గా మీరు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారు కాబట్టి మీ వెర్షన్ వేరేగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా అండి. అంటే 2 విషయాలు ఇక్కడ మనం కొంచెం డీటెయిల్గా చూడాలి. ఎందుకు కార్గిల్లోనే ఎందుకు జరిగింది, వేరే చోట ఎక్కడ ఎందుకు జరగలేదు అనేది కూడా ఒకటి అబ్జర్వ్ చేయాలి. అది చూసామంటే ఎందుకు కార్గిల్లో వార్ ఎందుకు జరిగింది, పాకిస్తాన్ ఏమిటి అంత సీరియస్ కాన్ఫ్లిక్ట్ రేజ్ చేయడానికి కారణం ఏంటనేది మీకు అర్థమైపోతుంది. సో మ్యాప్ వైజ్ ఒకసారి కార్గిల్ మ్యాప్ ఓపెన్ చేసి చూసారంటే మీకు చాలా క్లియర్గా తెలిసింది ఏంటంటే కార్గిల్ టౌన్ ఏదైతే ఉందో అది స్ట్రాటజికల్ గా మనకి ఈస్టర్న్ సైడ్ చోర్బట్లా కర్కోరం పాస్ సియాచిన్ గ్లేసియర్ ని, వెస్టర్న్ సైడ్ శ్రీనగర్ యాక్సెస్ ని, సదర్న్ సైడ్ లే యాక్సెస్ ని, వీటిలన్నిటిని కట్ ఆఫ్ చేసే అంటే లింక్ చేసే ఒక కీలకమైన టౌన్ అండి కార్గిల్. అయితే ఇది బేసికలీ మీకు కరకోరం రేంజెస్ కి కిందకి వస్తుంది. కరకోరం రేంజెస్ కిందకి రావడంతో ఏమవుతుందంటే అటువైపు నుంచి ఆఫ్టర్ 71 వార్ తర్వాత మనం షిమ్లా ప్యాక్ట్ లో ఏం అగ్రీ చేసాం పాకిస్తాన్ తోటి, ఈస్ట్ పాకిస్తాన్ సెపరేట్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది. ఇటువైపు కశ్మీర్ వైపు ఉన్న బోర్డర్ ఏదైతే స్టేటస్ కో లైన్ ఉందో, లైన్ ఆఫ్ కంట్రోల్, స్టేటస్ కో లైన్ అంటాం, దాని బోర్డర్ అయితే అనలేము బికాస్ బోర్డర్ ఇస్ మచ్ ఫర్దర్ అహెడ్. సో స్టేటస్ కో లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇద్దరము రెస్పెక్ట్ చేద్దాము. దాని గురించి మనం ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లోని ఎంగేజ్ అవ్వద్దని ఒక షిమ్లా అగ్రిమెంట్ చేసాము. ఇందిరాగాంధీ గారు, భుట్టో గారు సైన్ చేశారు ఈ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ క్రియేట్ చేసుకుని దాని మీద మనం ట్రూప్స్ డిప్లాయ్ చేసుకుని ఎటువంటి వైలేషన్స్ లేకుండా, అటువైపు నుంచి ఇటువైపు నుంచి వైలేషన్స్ లేకుండా ఒకళ్ళు నిఘాలో పెట్టుకున్నాము. దాని తర్వాత ఏం జరిగింది, 71 వార్ తర్వాత ఏం జరిగింది, 80s లో సియాచిన్ గ్లేషియర్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సియాచిన్ నోమాన్స్ ల్యాండ్ గా ఉంది. సియాచిన్ గ్లేషియర్ ఎక్కడ డిఫైన్ కాలేదు. సియాచిన్ గ్లేషియర్ ఎక్కడ పడుతుంది, చోర్బత్లా ఇంకా కరకోరం పాస్ కి మధ్యలో సక్షం వ్యాలీకి కింద వైపు పడుతుంది. సక్షం వ్యాలీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ఏరియా అనమాట. సక్షం వ్యాలీకి కింద సదర్న్ వైపు ఒక ట్రయాంగులర్ గ్లేషియర్ ఉంది. ఆ గ్లేషియర్ ఏంటంటే టాక్టికల్ గా స్ట్రాటజిక్ గా అక్సాయ్ చిన్ ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని లింక్ చేయకుండా ఉండే ఒక పీస్. అది ఒకవేళ లింక్ అయిపోయిందంటే ఆ సియాచిన్ గ్లేషియర్ పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిందంటే కనుక మొత్తం కరకోరం పాస్ ని, లడాక్ రేంజెస్ ని, చోర్బత్లాని అన్నిటిని చాలా ఈజీగా పాకిస్తాన్ చైనా కలిసి కట్ ఆఫ్ చేయొచ్చు మనని. సో మన భూభాగాన్ని ఇంకా వాళ్ళు తినేసే స్కోప్ ఉంది. సో వీటిలన్నిటిల్లో ఏంటంటే మనము ఈ కరకోరం పాసి, చోర్బత్లాని, వీటిలన్నిటిని లే లద్దాఖ్ ని కార్గిల్ టౌన్ నుంచి అవుతూ ల్యాండ్ త్రూ బై రోడ్ మనము మెయింటైన్ చేస్తున్నాము. సో కార్గిల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన నేషనల్ హైవే 1 ఏదైతే ఉందో ఆ కార్గిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే కార్గిల్ దగ్గర నుంచి రన్ అవుతుందో దానికి ప్యారలల్ గా రన్ అవుతుంది. సో ఎవడైనా కార్గిల్ కానీ, ద్రాస్ కానీ, ముస్కో కానీ, కాక్సర్ కానీ ఏరియాస్ లో ఆ రిజ్ లైన్ మీద కూర్చున్నాడంటే మన నేషనల్ హైవే 1 ఆల్ఫా మీద జరుగుతున్న యాక్టివిటీని ఏమీ చేయకుండా చాలా కంఫర్టబుల్ గా కూర్చొని డామినేట్ చేయొచ్చు. అక్కడి నుంచి మనం లాజిస్టిక్స్ సపోర్ట్ ఏదైతే సియాచిన్ గ్లేషియర్ కి, లేకి, లద్దాఖ్ కి, కరకోరం పాస్ కి వీటిలన్నిటికీ పంపిస్తున్నామో దాన్ని చాలా ఈజీగా కట్ ఆఫ్ చేసి శ్రీనగర్ వైపు యాక్సెస్ వాళ్ళు ఓపెన్ చేసేసుకోవచ్చు. సో దట్ ఈస్
ఆ రీజన్ వల్ల చాలా కీలకమైన ఏరియా అండి. అందుకని వాళ్ళు కార్గిల్ ఏరియాలో ఈ యాక్టివిటీని చాలా కేర్ఫుల్ గా పర్వేజ్ ముషర్రఫ్ చాలా టాక్టికల్ గా ఒక మిలిటరీ బ్రెయిన్ అంతా యూజ్ చేసి ఆ ఏరియాని పట్టుకుందామని చెప్పి ప్లాన్ చేశాడు. అది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. టాక్టికల్ గా ఏం చేశారు, టాక్టికల్ గా మనవి బోత్ ఆఫ్ అస్ అగ్రీ, మా ఇద్దరికి అగ్రిమెంట్ ఏముందంటే వింటర్ టైమ్స్ లో ఎప్పుడైతే చాలా అవన్నీ 15,000 అడుగులు దాటి ఉన్న రేంజెస్ అండి, అక్కడ సర్వైవ్ కావడమే చాలా కష్టం. సో ఏం చేస్తామంటే వింటర్ సమ్మర్ ఆక్యుపైడ్ పోస్ట్ ఉంటాయి, వింటర్ లో మనము టాక్టికల్ గా వెనకడుగు తీసుకుని రేర్ ఏరియాస్ లోకి వచ్చేస్తాం, స్నో తక్కువగా పడే ఏరియాస్ లోకి వస్తాం. అలాగే పాకిస్తాన్ కూడా వెనకాలకి వెళ్ళిపోతుంది, ఆ పోస్ట్ ని వదిలేస్తాం మనం. అలాంటి టైంలో వీళ్ళు ఏం చేశారంటే రిస్క్ తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని, పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని ప్లస్ నార్థన్ లైట్ ఇన్ఫెంట్రీ బెటాలియన్ రెగ్యులర్ ఆర్మీలో పార్ట్ కాదు ఆ టైంలో, వాళ్ళు పారామిలిటరీ ఫోర్స్ కింద వచ్చేవాళ్ళు. 16-17 బెటాలియన్స్ యూజ్ చేసి వాళ్ళందరినీ మనము ఖాళీ చేసిన ఏరియాస్కి వచ్చేసి వాళ్ళని మనం ఖాళీ చేయగానే వచ్చి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టడంతో ఏం జరిగిందంటే వాళ్ళు ఆ ఏరియాస్ డామినెన్స్కి వచ్చేసింది. అది మనకి తెలియడానికి టైం పట్టడంతో ఏమైపోయిందంటే వాళ్ళు మంచిగా అక్కడ ఫ్రాక్టిఫైడ్ పొజిషన్స్ చేసుకుని మంచిగా ట్రెంచెస్ అవి తవ్వుకుని పోస్ట్ మంచిగా వాళ్ళకి అనుకూలంగా చేసుకుని వాళ్ళ లాజిస్టిక్ చైన్ సప్లై ఎస్టాబ్లిష్ చేసుకుని చాలా డామినెంట్ పొజిషన్ లో కూర్చున్నారండి. సో దట్ ఈస్ ద రీజన్ వై మనకి అది తెలియడం, ఫస్ట్ ఇన్స్టెన్స్ మనకి తెలియడం May 3 నాడు తెలిసింది. ఆ గొర్రెల కాపర్లు వాళ్ళు చెప్పారు, దాని తర్వాత సౌరవ్ కళ్యాణ్ వెళ్ళడం, ఇవన్నీ మనకి అందరికీ తెలిసిన స్టోరీసే. సో May 3 నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందండి. ఓకే, అయితే మనకి వాజ్పేయి గారు February 21, 1999 బస్సు యాత్ర అక్కడికి వెళ్ళడం జరిగింది, ఒక స్నేహహస్తాన్ని కోసం వెళ్ళడం జరిగింది. అప్పుడు నవాజ్ షరీఫ్ గారు అనుకుంటా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెల్కమ్ చేశారు. ఏదో ఒక మంచి సుహృద్భావ వాతావరణం క్రియేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి పెద్ద అటాక్, వార్ జరగడానికి అంటే నవాజ్ షరీఫ్కి ఈ విషయం ఈ ప్లాన్ అంతా తెలియదు అనుకోవాలా, లేకపోతే తెలిసే జరిగిందా? ముందు అతను కూడా తెలిసి జరిగిందని అనుకోవచ్చా మనం? రెండు కథనాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఒక ఉక్కు హస్తంతో పాకిస్తాన్ మిలిటరీ ఎప్పుడు పాకిస్తాన్ ని కంట్రోల్ చేస్తూనే వచ్చింది, పాకిస్తాన్ గవర్నమెంట్ ని. అందుకే మీరు చూసారు ఇండిపెండెంట్ పాకిస్తాన్ హిస్టరీలో 2 ఏళ్లు దాటి గవర్నమెంట్ చేసిన ప్రధానమంత్రి ఎవడూ లేడు. సో ఎందుకు అంటే పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే సివిలియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనుకుంటారు, అప్పుడు ఒక కూ చేయడము, వాళ్ళని ఓవర్త్రో చేయడము, వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రైమ్ మినిస్టర్ తెచ్చుకోవడం చేస్తారు. సో వాళ్ళకి తెలియకుండా, సివిలియన్ గవర్నమెంట్ కి తెలియకుండా ప్లాన్ చేశారంటే నమ్మదగ్గ విషయం, చేయొచ్చు. చాలా ఇట్స్ వెరీ ఈజీ బికాస్ వాళ్ళకి డామినెన్స్ అనేది ఎప్పుడు ఉన్నది. కరెక్ట్ ఎప్పుడు ఉన్నది కాబట్టి వాళ్ళు చేసి ఉంటారని అనుకోవచ్చు. ఎటొచ్చి ఏంటంటే February 21 మీరు అన్నట్టు చాలా కీలకమైన డేట్, ఈ లాహోర్ ఒప్పందం అయింది. మీకు ఇవి తెలిసింది May 3 తెలిసింది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫిల్ట్రేషన్, ఇంత పెద్ద ఎత్తున ఆక్యుపేషన్ ప్లాన్ చేశారంటే ఒక రోజులోనూ 15 రోజుల్లో చేసిన పని కాదండి. అది 4-5 నెలలు కనీసం ప్లానింగ్ జరిగింది. వింటర్ స్టార్ట్ అయ్యే ముందరే ప్లానింగ్ జరిగింది, ఎలా వెళ్ళాలి, ఎలా లాజిస్టిక్ చైన్ సప్లై చేయాలి. వింటర్ స్టార్ట్ అయినప్పుడు ఏమైపోతుందంటే మేము వింటర్ స్టార్ట్ అవ్వక ముందరే సమ్మర్ అడ్వాన్స్ వింటర్ రేషనింగ్ అని అడ్వాన్స్ వింటర్ సప్లై సిస్టమ్ అని పెట్టుకుంటాం, అడ్వాన్స్ వింటర్ స్టాకింగ్ అని పెట్టుకుంటాం. అది ఏంటంటే 6 నెలల స్టాకింగ్ పోస్టుల్లో పెట్టుకుంటాం. అది చేయడం. సో నేను నా అంచనా ప్రకారము, ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారము ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ అయితే అక్టోబర్లోనూ నవంబర్లోనూ సైన్ ఆఫ్ అయి ఉంటుంది. ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తున్నామని ఆయన చూచాయిగా గ్యారంటీగా పర్వేజ్ ముషర్రఫ్ నవాజ్ షరీఫ్ కి చెప్పుంటాడండి. అసలు తెలియకుండా ఉంటుందని నేను నమ్మడం చాలా కష్టము. నవాజ్ షరీఫ్ గారు అనడం జరిగింది, నాకు తెలియదు పర్వేజ్ ముషర్రఫ్ ప్లాన్ చేశాడు, కానీ దాన్ని కౌంటర్ గా పర్వేజ్ ముషర్రఫ్ నేనే పర్సనల్ గా బ్రీఫ్ చేశాను నవాజ్ షరీఫ్ కి ఇది చేస్తున్నానని చెప్పి కూడా అడగడం జరిగింది. ఏది నిజం అనేది మనకు తెలియదు, బట్ తెలిసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అంత నిజాయితీ అంత మనము పాకిస్తాన్ నుంచి అక్కడ ప్రైమ్ మినిస్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే మీరు నేరుగా పార్టిసిపేట్ చేశామని చెప్పారు, గతంలో కూడా చెప్పారు. ఎన్ని రోజుల పాటు మీరు ఏ విధంగా మీ రోల్ ఏంటి, ఎక్కడ మీరు పార్టిసిపేట్ చేశారు, మీ అనుభవం ఏంటో చెప్తారా? ఓకే, సో అది కాన్ఫ్లిక్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు మేము ఏప్రిల్ నుంచి వింటూనే ఉన్నాం, ఏదో గొడవలు నడుస్తున్నాయి. దాని తర్వాత మేలో కొంచెం సౌరవ్ కాలియా క్యాప్చర్ అయ్యాడు. దాని తర్వాత సౌరవ్ కాలియా యూనిట్ నుంచి అమిత్ భారద్వాజ్ అని నాతోనే ట్రైనింగ్ చేసి నా మిత్రుడు ఒకతను, అతన్ని సౌరవ్ కాలియాని వెతుక్కుంటూ వెళ్ళి అతను కూడా క్యాప్చర్ అయిపోయాడు. సో ఇవన్నీ జరుగుతున్నాయని తెలుస్తూనే వచ్చాయి మాకు. ఎటొచ్చి మేము ఆ టైంకి ఏప్రిల్ ఆ టైంలో మేము సికింద్రాబాద్ లో ట్రైనింగ్ చేస్తున్నాము, యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ చేస్తున్నాం మేము బరోడాలోను సికింద్రాబాద్ లో చేస్తున్నామండి. ఆ
టైంలో మాకు ఆర్డర్స్ వచ్చాయి మొబిలైజ్ చేసి వెళ్ళండి అని. సో మే ఈ కాన్ఫ్లిక్ట్ జరగడం, May 26 నుంచి యాక్టివ్ కాన్ఫ్లిక్ట్ జరగడం అవన్నీ జరిగాయి. మమ్మల్ని ఒక ఈ ఆర్మీలో ఏముంటాయంటే రిజర్వ్ డివిజన్స్ అని ఉంటాయి, రిజర్వ్ ఫార్మేషన్స్ అని ఉంటాయి. యుద్ధం జరిగినప్పుడు వాళ్ళని పీస్ స్టేషన్ నుంచి ఆటోమేటిక్గా ఆ డివిజన్స్ ఏంటంటే ట్రైనింగ్ చేసి ఉంటాయి. యుద్ధం డిక్లేర్ కాగానే మార్చ్ ఆర్డర్స్ దొరకగానే వాళ్ళు మొబిలైజ్ అయ్యి వాళ్ళ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ పార్ట్గా నేను ఒక రిజర్వ్ ఫార్మేషన్ నుంచి వెళ్ళి మే ఎండ్లో మేము వెళ్ళి అక్కడ డిప్లాయ్ అయ్యామండి. మే ఎండ్ జూన్ ఫస్ట్ వీక్లో అక్కడికి వెళ్ళి డిప్లాయ్ అయ్యాము. అయితే మేమున్న యాక్సిస్ ఏదైతే గుమ్రీ, సోనమర్గ్, బాల్టాల్, ద్రాస్ లైన్లో మేము డిప్లాయ్ అయ్యి మేము ఆపరేషన్ సపోర్ట్ చేశాము. ఆ టైంలో నేను ఒక ఇంజనీరింగ్ రోల్, అంటే వెపన్స్ అండ్ ఆల్ మెయింటైన్ చేసేది, వెపన్స్ని ఏవైతే వెపన్స్ మెయింటెనెన్స్ కావాలో ఆ రోల్లో ఉన్నాను నేను. ఇటు వచ్చి రిజర్వ్ ఫార్మేషన్లో ఉన్నాం కాబట్టి మేము మల్టిపుల్ లాజిస్టిక్ రోల్స్లో మేము పార్టిసిపేట్ చేసామండి యాక్టివ్గా. సో సోనమర్గ్ నుంచి ద్రాస్ ఏరియా దాకా మా ఏరియా ఆఫ్ మూవ్మెంట్ ఉండేది. ద్రాస్ అండ్ కార్గిల్ ఏరియా దాకా మా ఏరియా ఆఫ్ మూవ్మెంట్, ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండేదండి. సో ఆ విధంగా నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే చాలా వార్సు 48లో, 62లో, 65లో, 71లో, ఓకే, 99లో ఇన్ని వార్స్ జరిగాయి మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. ఎందుకు మనం కార్గిల్ విజయ్ దివస్ అని పర్టికులర్గా ఈ వార్ని అంత స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాలి? యాజ్ అ సోల్జర్గా ఏమైనా అంత స్పెసిఫిక్ ఏంటి, అంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటి, మీరేం చెప్తారు? ప్రాముఖ్యత అంటే ఇది మోడర్న్ జనరేషన్ చూసిన ఫస్ట్ వార్ అండి. ఇలాంటి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అవ్వడం చాలా తక్కువ. ఇప్పుడు మీరు అవుతాయని అనుకోలేదు, కానీ దాని తర్వాత యుఎస్ఏ ఇరాక్ వార్ చేయడము, కువైట్లో ఆక్యుపేషన్ వల్ల ఇరాక్ వార్ చేయడము, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయడము, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ వార్స్ చేయడం జరిగింది. కానీ లేకపోతే ఇండియా హిస్టరీలో, లేకపోతే ఇండియా ఫ్యూచర్లో కూడా ఇలాంటి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ జరగడం అనేది చాలా ఛాన్సెస్ తక్కువ అండి. ఇట్లాంటి మోడర్న్ వార్ఫేర్లో ఇట్లాంటి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ జరగడం చాలా తక్కువ. మోడర్న్ జనరేషన్ చూసిన ఒక కాన్ఫ్లిక్ట్, కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అవడం వల్ల దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చేసింది. అండ్ మీడియా జనరేషన్లో ఇండియా చూసిన ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అండి ఇది. 71లో అంత మీడియా ఉండేది కాదు, సోషల్ మీడియా, నార్మల్ మీడియా ఉండేది కాదు. సో మీరు చూస్తే 71 ఇది కూడా December 16 నాడు మనం విజయ్ దివస్ జరుపుకుంటాము, బంగ్లాదేశ్ లిబరేషన్ డే జరుపుకోమని కాదు. ఇటు వచ్చి ఏంటంటే మోడర్న్ జనరేషన్ చూసిన ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇది. అండ్ ఇన్ ఆల్ ప్రాబిలిటీస్ ఇంత స్కేల్లో చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాన్ఫ్లిక్ట్ జరిగే. అంత మనం దాదాపు 3 నెలలు జరిగినటువంటి 3 నెలలు కరెక్ట్. సో చాలా కష్టం అండి ఇలాంటివి జరగడం, ఎందుకంటే సైబర్ స్పేస్ లోను, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ స్పేస్ లోను ఉంటాయి జనరల్ కాన్ఫ్లిక్ట్స్. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ జరగడం అనేది చాలా అరుదు అవడంతో మనం దీనికి ఈ ప్రాధాన్యత దొరికింది. అదొకటి మీడియా ఇది ఎక్కువ అయిపోయిందండి. సో ఏంటంటే మీడియా కూడా హైలైట్ చేస్తారు కాబట్టి ఇది కార్గిల్ వార్కి అంత ప్రాధాన్యత దొరికిందండి. కార్గిల్ ఒకవేళ కట్ ఆఫ్ అయ్యింటే ఇంకొక ఆల్రెడీ మనం 35% కాశ్మీర్ కోల్పోయాము. 48 ఆక్యుపేషన్ లో మనం చేసిన తప్పు వల్ల 71 వార్ లో మనం ఇందిరాగాంధీ గారు కంగారు పడి చేసిన తప్పు డిక్లేర్ చేయడం, సిమ్లా అకార్డ్ డిక్లేర్ చేయడం, చేసిన తొందరపాటులో డిక్లేర్ చేయడం వల్ల జరిగింది ఏంటంటే మనము మన చేతిలోంచి పోయిన 30-35% కాశ్మీర్ తీసుకోలేపాం. కార్గిల్ వార్ ప్రాధాన్యత ఎక్కడంటే ఒకవేళ కార్గిల్ పోయిండుంటే ఇంకో కనీసం 30-35% ఆల్మోస్ట్ శ్రీనగర్ దాకా మనము కోల్పోయే అవకాశం ఉండేది. కాబట్టి కార్గిల్ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి. సో అందుకని మనం అంత పర్టికులర్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ కార్గిల్ వార్ తర్వాత మన రక్షణ రంగంలో చాలా మార్పులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏమైనా బ్రీఫ్గా కొన్ని చెప్పగలుగుతారా? చాలా అండి. ఇండక్షన్ ఆఫ్ ఒకటి ఏంటంటే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ స్పీడ్ ట్రాక్ చేసాము. అప్పటిదాకా ఏంటంటే బ్యూరోక్రసీ చాలా ఉండేది. బ్యూరోక్రాట్స్ క్వశ్చన్ చేయడము, అడ్డం పడ్డము, ఇది ఎందుకు అదెందుకు అని. సో ఏమయ్యేదంటే ఒక మంచి వెపన్ సిస్టమ్ డిఫెన్స్ స్కౌట్ చేసి, డిఫెన్స్ కానీ ఇండియా డిఫెన్స్ అంటే నేను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు గురించి మాట్లాడుతున్నాను. మేము స్కౌట్ చేసి మంచి సిస్టమ్ ఇది, మంచి వెపన్ సిస్టమ్, మంచి అర్లీ వార్నింగ్ సిస్టమ్ అనే ఐడెంటిఫై చేసి స్కౌట్ చేసి మేము ఇచ్చినప్పుడు ఈజీగా దాన్ని ఇండక్ట్ చేయడానికి ఏళ్లకేళ్లు పట్టేసేది. బై ద టైం ఆ వెపన్ సిస్టమ్ మారిపోయి ఓల్డ్ అయిపోయి సిస్టమ్స్ వచ్చేయడం జరిగేది, అవుట్డేట్ అయిపోయి జరిగేది. దాన్ని స్పీడ్ ట్రాక్ చేయడము సివిలియన్ గవర్నమెంట్స్ ఆ డెసిషన్స్ తీసుకున్నాయి. వాటిని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ చాలా స్పీడ్ ట్రాక్ అయ్యాయి. డిఫెన్స్ ఎక్విప్మెంట్ చాలా మోడర్నైజ్ అయింది. మంచి వెపన్ సిస్టమ్స్, అర్లీ వార్నింగ్ సిస్టమ్స్, అడ్వాన్స్ గ్యాడ్జెట్స్ అవన్నీ మనం చాలా స్పీడ్ ట్రాక్ మీద ప్రొక్యూర్ చేసాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా మోడర్నైజ్ అయింది, అట్లాగే నేవీ కూడా మోడర్నైజ్ అయింది. సో చాలా మీరు అంటే ఇంకా టైం ఉంటే చాలా స్పెసిఫిక్గా డీటెయిల్ చేసుకోవచ్చు. కానీ ఇన్ ఆల్ ఏంటంటే టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కి ప్రాధాన్యత ఇవ్వడంతో ఏమైందంటే ఇండక్షన్ ఆఫ్ వెపన్ సిస్టమ్ చాలా స్పీడ్ ట్రాక్ అయిందండి. దట్ ఈస్ వన్ మేజర్ చేంజ్.
సో ఈ ఈ ఈ ఈ క్రెడిట్ని డెఫినెట్గా గవర్నమెంట్స్కి ఇవ్వాల్సిందే, మనం ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ ఫ్రీ హ్యాండ్ కానీ ఆ బడ్జెట్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కేటాయిస్తాయి కాబట్టి ఆ ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందేనా? గ్యారంటీ అండి, గ్యారంటీ ఇవ్వాలి. సో ఎవరు ఎంత చేశారనేది సెపరేట్ డిబేట్ అయితే, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆ పాలసీస్ ని రన్ చేశాయి కాబట్టి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ స్పీడప్ అవడం, దాని తర్వాత మధ్యలో బ్రేకర్స్ అవి వచ్చాయి, స్కామ్లు గీమ్లు జరగడంతో దాంతో బ్రేకర్స్ అవి వచ్చాయి. కానీ బట్ ఒక గవర్నమెంటల్ ఫోకస్ డిఫెన్స్ సెక్టర్ వైపు మళ్ళడం కార్గిల్ కాన్ఫ్లిక్ట్ వల్ల జరిగిందని కంఫర్టబుల్గా చెప్పుకోవచ్చు అండి మనము. ఓకే. సో చివరిగా, ఎందుకంటే మనము అప్పుడు చూసాం కార్గిల్లో ఎంత భీకరమైనటువంటి పోరాటం చేశాం, మళ్ళీ ఈ మధ్య కాలంలో అలాంటి అంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది పాకిస్తాన్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వివిధ రూపాల్లో. మళ్ళీ అలాంటి ముప్పు ప్రమాదం ఏమైనా మన ముందు పొంచి ఉందని అనుకోవచ్చా, లేకపోతే ఎప్పుడూ ఉంటుంది, మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలంటారా? కరెక్ట్. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ అలర్ట్నెస్ అండి. మనకి డిస్ప్యూట్ స్పెషల్లీ పాకిస్తాన్ హిస్టరీ, చైనా హిస్టరీ చూస్తే, నేను ఇదివరకు మీ ప్రోగ్రామ్స్ కూడా రిపీట్ చేశాను, చైనాకి 17 దేశాలతో బోర్డర్ ఉంది. ప్రతి ఒక్క దేశం ఇంక్లూడింగ్ రష్యా అండ్ నార్త్ కొరియా తోటి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉందండి బోర్డర్ మీద. సో అలాంటి నేబర్స్ మనకు ఉన్నప్పుడు మనము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే స్టేట్లోనే మనం ఉంటున్నాము. అన్ఫార్చునేట్లీ మనము మన గార్డ్ డౌన్ చేసామంటే మాత్రము మన ఈ తీవ్ర నష్టాలు జరుగుతాయి. ఎప్పుడైనా అటాక్ అవుతే తీవ్ర నష్టాలు జరుగుతాయని కంఫర్టబుల్ గా చెప్పుకోవచ్చు. అటు పాకిస్తాన్, ఇటు చైనాని వాళ్ళ పాలసీస్, వాళ్ళ గవర్నమెంట్స్, వాళ్ళ అవుట్లుక్ చేంజ్ అయ్యేంత దాకా వాళ్ళని నమ్మచ్చని మాత్రం మనం ఎప్పటికీ అనుకోలేమండి. సో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ వార్ అండి మనది. మనము ప్రత్యక్షంగా చెయ్యని యుద్ధం, పరోక్షంగా చేస్తున్న యుద్ధం ఎప్పటికీ ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్, మీ యొక్క అనుభవాన్ని మా నేషనలిస్ట్ హబ్ అలాగే NHTV ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు పరమేశ్వర్ గారు. మీరు అన్నట్టుగా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెసే, మనం ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వడానికి లేదు, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. మరొకసారి ఈ యొక్క విజయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకున్నాం. ఈ సైనికులందరికీ కూడా ఈ యొక్క విజయం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది, ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటిది. ధన్యవాదాలు పరమేశ్వర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. జై హింద్. చాలా యుద్ధాలు స్వతంత్ర భారతంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా యుద్ధాలు జరిగినప్పటికీ కూడా కార్గిల్ వార్ గురించి మనం పర్టికులర్గా ఇంత ప్రముఖంగా చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే, సుమారుగా ఇప్పటికే కొంత భూభాగాన్ని కశ్మీర్లో మనం కోల్పోవడం జరిగింది. సుమారుగా 35 నుంచి 40% కోల్పోవడం జరిగింది. కార్గిల్ వార్లో గనక మనం ఒకవేళ ఓడిపోయి ఉంటే మరింత భూభాగాన్ని మనం భారత్ కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చేది. అలా కోల్పోకుండా మన డిఫెన్స్, మన రక్షణ రంగం, ముఖ్యంగా ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ చాలా వీరోచితంగా పోరాటం చేసి పాకిస్తాన్ని ఓడించి మనకి ఆ భూభాగాన్ని కాపాడగలిగారు మన సైనికులు. వారి త్యాగాన్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోలేం. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. అలాగే ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని మీకు అందిస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఈ కార్గిల్ వార్ హీరోస్ గురించి, ఈ కార్గిల్ వార్ మనకు నేర్పినటువంటి పాఠాల గురించి కూడా మనం చర్చించుకుందాం. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.